ఇటీవల కాలంలో ఆ జిల్లా జనసేన నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. అధిష్టానం స్వయంగా ఆదేశించిన ఒక అత్యంత కీలకమైన రీజనల్ మీటింగ్ కు జిల్లాలోని మెయిన్ లీడర్లే ఏకంగా డుమ్మా కొట్టడం పార్టీ అధినేతకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు, ఒకరినొకరు తొక్కేసుకునే కుమ్ములాటలతో అట్టడుక్కుతున్న ఆ జిల్లా జనసేన పార్టీ ఉమ్మడి కార్యవర్గాన్ని ఏకంగా రద్దు చేస్తూ నేతలకు కోలుకోలేని మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పార్టీ లైన్ దాటి గ్రూపులు కడితే సహించేది లేదు, క్రమశిక్షణ తప్పిన వారికి ఇదే నా లాస్ట్ వార్నింగ్ అంటూ జనసేనాని తీసుకున్న ఈ సంచలనమైన నిర్ణయం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నదే 25 మంది నేతలు, అందులోనూ గొడవలు అంటూ పవన్ కళ్యాణ్ తీసుకున్న పొలిటికల్ క్లాస్ వెనుక ఉన్న అసలు లోగుట్టేంటి? ఈ హై వోల్టేజ్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో గత కొంతకాలంగా నేతల మధ్య సాగుతున్న వర్గపోరు, ఈగో వార్స్ ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. స్థానిక లీడర్ల మధ్య ఏర్పడిన తీవ్రమైన విభేదాలు, సమన్వయ లోపం రోజురోజుకు హద్దులు దాటుతుండటంతో జిల్లాలో పార్టీ ఉనికికి ప్రమాదం వస్తుందని గుర్తించిన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అధికారిక జనసేన కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుండి సంచలన ప్రకటన విడుదలైంది. నాయకుల మధ్య లోపించిన సఖ్యత, పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ నియోజకవర్గాల్లో సొంత అనుచరులతో గ్రూపులు నడుపుతున్న నేతల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ తో పాటు మొత్తం జిల్లా కార్యవర్గ సభ్యుల పదవులను తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు, పార్టీ గీసిన గీతను దాటిన ప్రతి ఒక్క లీడర్ నుండి లిఖితపూర్వక వివరణ తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నది 25 మంది ముఖ్య నేతలు, కానీ మీ మధ్య ఉన్నవి 54 గొడవలు అని పవన్ కళ్యాణ్ నేరుగా వ్యాఖ్యానించడం అక్కడ ఏ స్థాయిలో నడుస్తుందో తేటతెల్లం చేస్తుంది. కొత్త కమిటీ వేసే వరకు జిల్లా బాధ్యతలను కేంద్ర కార్యాలయమే చూసుకుంటోంది. ఇటీవల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో కొత్త పాత నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమం ఏదైనా స్థానిక నేతలు ఎవరికి వారు నిర్వహిస్తున్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బాలినేని జనసేన కండువ కప్పుకోక ముందు వరకు జిల్లాలో క్యాడర్ అంతా రియాజ్ నాయకత్వంలో ఏకతాటిపై నడిచేది. కానీ ఎప్పుడైతే రాయలసీమ, ప్రకాశం పాలిటిక్స్ లో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం పాత లీడర్ రియాజ్ వెంట నడుస్తుంటే, మరో వర్గం వలస వచ్చిన కొత్త లీడర్ బాలినేని చెత్తకు చేరింది. అధిష్టానం పిలుపునిచ్చే ఏ చిన్న ప్రోగ్రాం అయినా సామాన్య కార్యకర్తలను ఏకం చేసి సక్సెస్ చేయాల్సింది పోయి, ఇద్దరు నేతలు పోటీపడి మరీ ఎవరికి వారు విడివిడిగా జరిపి రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ నువ్వా నేనా అనే పంతాల వల్ల సామాన్య జన సైనికులు, వీర మహిళలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇటు రియాజ్, అటు బాలినేని ఎవరికి వారుగా నిర్వహిస్తూ వస్తున్నారు. జిల్లాల జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నుంచి ఇటీవల కాలంలో ఒంగోలులో జరిగిన డెలిమిటేషన్ సమావేశం వరకు ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన విభేదాలను బయటపడేస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న పగ ఇటీవల ఒంగోలు వేదికగా జరిగిన ఒక అధికారిక సమావేశంలో పూర్తిగా బట్టబయలైంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల డీలిమిటేషన్ పై సమీక్ష జరపాలని జనసేన అధిష్టానం ఆదేశించింది. ఈ కీలక బాధ్యతను బాలినేని శ్రీనివాసరెడ్డి భుజాన వేసింది. బాలినేని సారథ్యంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతీయ సమావేశానికి తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసరావుతో పాటు 2 జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, క్యాడర్ భారీగా తరలివచ్చారు. కానీ సాక్షాత్తు ప్రకాశం జిల్లా జనసేన ప్రెసిడెంట్ హోదాలో ఉన్న షేక్ రియాజ్ ఈ మీటింగ్ కు అస్సలు హాజరు కాలేదు. బాలినేని కావాలనే రియాజ్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కనీసం ఆహ్వానించలేదు అని రియాజ్ వర్గం ఆరోపిస్తోంది. అటు బాలినేని వర్గం మాత్రం రియాజ్ కు ప్రోగ్రామ్ ఇన్విటేషన్ పంపామని, ఆయనే ఈగోతో రాలేదని చెబుతోంది. ఇదంతా ఒకెత్తైతే, ఇదే మీటింగ్ సాక్షిగా అద్దంకి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల కార్యకర్తలు పార్టీలో పాత వాళ్లకు న్యాయం జరగడం లేదు అని నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డితోనే స్టేజ్ పై వాదనకు దిగడం పార్టీ పరువును బజారున పడిసింది. ఈ గందరగోళం తాలూకా పూర్తి నివేదిక ఇంటెలిజెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ చేతికి చిక్కింది. అయితే ఇద్దరు జనసేన నేతల గొడవ వెనుక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ లింక్ కూడా ఉందనే
పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. షేక్ రియాజ్ చాలా కాలంగా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో అత్యంత క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనార్దన్ కు అనుకూలంగా నడుస్తున్నారు. చివరకు రియాజ్ కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి వచ్చేలా చేయడంలో కూడా దామచర్ల జనార్దనే కీ రోల్ పోషించారనే టాక్ లోకల్ గా బలంగా ఉంది. అక్కడే అసలు లిటిగేషన్ మొదలైంది. మొదటి నుండి దామచర్ల జనార్దన్ పై రాజకీయంగా రగిలిపోతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ వెళ్లి శత్రుపక్షమైన దామచర్లతో అంటగాగడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో రియాజ్ ను టార్గెట్ చేయడం, అటు రియాజ్ కూడా తగ్గేదలే అన్నట్లు ప్రవర్తించడంతో విభేదాలు పీక్స్ కు చేరి జనసేనకు పెద్ద డ్యామేజ్ తెచ్చాయి. ఈ గ్రూపుల గోల ఇలాగే వదిలేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఘోరంగా దెబ్బతింటుందని భావించిన పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క దెబ్బతో మొత్తం ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేసి క్లీన్ ఆపరేషన్ కు తెరలేపారు. మొత్తానికి ప్రకాశం జనసేనలో పవన్ కళ్యాణ్ విసిరిన కమిటీ రద్దు అస్త్రం క్రమశిక్షణ తప్పితే సొంత వాళ్లనైనా సరే పదవులు కూడా ఓడబీకుతారనే స్ట్రాంగ్ సిగ్నల్ ను ఇరు వర్గాల నేతలకు పంపించింది. మరి అధినేత తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతోనైనా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు షేక్ రియాజ్ వర్గాల్లో మార్పు వస్తుందా, లేదా కొత్త కమిటీ వేసేటప్పుడు మళ్లీ పాత గొడవలు మొదలవుతాయా అనేది చూడాలి.